అమెరికాతో ప్రాబ్లం ఏంటంటే చదువుకోవడానికి జాబ్ చేయడానికి యూఎస్లో ఉంటే ఇష్టం వచ్చినట్లు రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. అదే మా కంట్రీలో థ్రెట్ ఉంది, మాకు అసైలం ఇవ్వండి అంటే అసైలం ఇచ్చేస్తుంది. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి అసైలం ఇస్తే ఇలాంటి అటాక్స్ జరుగుతాయి. నిన్న ఈవినింగ్ వైట్ హౌస్ దగ్గర ఇద్దరు నేషనల్ గార్డ్స్ పైన ఒక అతను అటాక్ చేసిండు. అటాక్ చేసిన అతను ఆఫ్ఘనిస్తాన్ అతను 2021లో యూఎస్కి వచ్చి అసైలం అప్లై చేసిండు. సో బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటంటే 2021లో ఎప్పుడైతే సరే తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు చాలామంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే యూఎస్కి వస్తారో వాళ్ళందరికీ అసైలం మేము స్పీడప్ చేసాం ప్రాసెస్ అని చెప్పి యూఎస్ చెప్పింది. అలా వాళ్ళందరికీ ఇవ్వడంలో ఎవరో ఒకరు ఇలాంటి అటాక్స్ చేసిండ్రు. ఇప్పుడు ఇదే అని కాదు, ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. క్యూబా ఉంది. క్యూబా నుంచి అప్పుడు ఎవరైతే సరే యూఎస్కి వచ్చిండ్రో అందులో కొందరు క్రిమినల్స్ కూడా ఉండే, వాళ్ళందరికి కూడా అసైలం ఇచ్చింది. వాళ్ళ వల్ల యూఎస్లో చాలా క్రైమ్స్ కూడా జరిగినాయి. సో ఇప్పుడు నిన్న కూడా అటాక్ మనం చూస్తుంటే ఇదేదో నార్మల్ రేసిజం ఉండి ఎవరో ఒకరిని చంపినట్టు కాదు. 2 నేషనల్ గార్డ్స్ని, అది కూడా వైట్ హౌస్ దగ్గరనే చంపాడంటే హీ హాజ్ సంథింగ్ ఇంటెన్షన్ అనే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి మరి, ట్రంప్ ఇమిగ్రేషన్ పైన రెచ్చిపోతాడు. వాళ్ళు వచ్చింది అసైలం తోటి, మనం పోయేది చదువుకోవడానికి జాబ్ చేయడానికి. వాళ్ళకు మనకు మస్తు తేడా ఉంది కదా. కానీ చదువుకోవడానికి జాబ్ చేయడానికి వచ్చే వాళ్ళకే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడుతుంటుంది అమెరికా. ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది.